గోవింద 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 గోవింద. ఓం నమో నారాయణాయ. ఓం నమో వెంకటేశాయ. ఆ దేవదేవుని కృపా కటాక్షాల కారణంగా శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ఈ ధారావాహిక శీర్షిక 88వ ఘట్టం దాటి 89లో అడుగు పెడుతోంది. ఓం నమో నారాయణాయ. తమంత తాముగా ఉత్సాహంగా వచ్చినటువంటి ఈ విద్యార్థినులని అందరినీ అభినందిస్తూ టెలివిజన్ చెట్ట దగ్గర తమ పిల్లలకి అరగంట కార్యక్రమాన్ని వినిపించి తీరాల్సిందే అని ఉత్సాహపడుతూ వినిపిస్తున్నటువంటి తల్లిదండ్రుల్ని అభినందిస్తూ హిందూ ధర్మం అతి పురాతనమైనది, సనాతనమైనది, చక్కగా దేశ విదేశాల్లో కూడా వ్యాప్తి చేసే అవకాశం ఎందరో చేస్తుంటే అందులో మనకి కూడా అవకాశాన్ని మహానుభావుడైన వెంకటేశ్వరుడు ఇచ్చాడు అనేటటువంటి ఆనందానికి కృతజ్ఞతాపూర్వకంగా మనం ఆయనకి సాష్టాంగపడుతూ కార్యక్రమంలోనికి వెడదాం. శ్రీవత్సవక్షా. అతనికి ఇక్కడ పుట్టుమచ్చ ఉంటుందండి, ఇక్కడ పుట్టుమచ్చ ఉంటుందండి, ఇక్కడ పుట్టుమచ్చ ఉంది కాబట్టి ఇంత అదృష్టవంతుడు అయ్యాడండి. ఆ అమ్మాయి కూడా ఫలాని చోట పుట్టుమచ్చ ఉందండి అంచే చెప్పలేని అదృష్టం వచ్చిందండి అని మామూలుగా అనుకునే మాటల్ని మనం వింటూ ఉంటాం. తాతో తల్లో ఎవరో అంటే మరి ఇక్కడ నాకు పుట్టుమచ్చుంది ఏమవుతుంది, ఏమన్నా నాకు కూడా అదృష్టం ఉంటుందా అని మనం అడిగిన రోజులు లేవు, అడుగుతాం కదా. చిత్రం ఏంటంటే మనకున్న పుట్టుమచ్చ శ్రీ మహావిష్ణువుకు ఉన్న పుట్టుమచ్చ ఒకటి కాదు. శ్రీవత్సవక్షా. మహావిష్ణువుకి ఇక్కడ ఒక పెద్దదైనటువంటి మచ్చలా ఉంటుంది. ఆ మచ్చ మచ్చ కాదు, ఆ మచ్చ పుట్టుమచ్చ అసలు కాదు. అంత పెద్ద పుట్టుమచ్చ లేనే లేదు. మనం చేతికి ఉంగరాన్ని వేసుకుంటూ ఉంటాం. ఉంగరాన్ని ఓసారి బాగా మెరుగు పెట్టించాలి, ఏ సంవత్సరానికి ఓసారి తీసేసాం అనుకోండి ఒక 2 రోజుల పాటు, అక్కడ ఆనమాలు పడుతుంది. అవును కదా, అవునా కదా. అలాగే చెవికి మంచి దుద్దులు పెట్టుకున్నాం, బాగా గట్టిగా పట్టున్నాయి. దానికి మెరుగు పెట్టించడం కోసం లేక శీల విరిగిపోవడము పోవడము జరిగితే శీలని మళ్ళీ ఒకసారి ఏర్పాటు చేయడం కోసం తీస్తే ఇక్కడ చిన్నగా ఆనమాలు పడుతుంది. అవునా కదా. అలా ఏ శ్రీ మహావిష్ణువు అయితే ఉన్నాడో ఆయన వక్షస్థలం మీద, వక్షస్థలం అంటే ఇది, ఈ వక్షస్థలం మీద లక్ష్మీదేవి కూర్చుని 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 కూర్చునే ఉంటే ఆవిడ ఇక్కడ కూర్చున్నటువంటి ఆనమాలు కనిపిస్తూ ఉంటుంది. దాన్ని ఏమంటాం? శ్రీవత్సవక్షా. శ్రీవత్సము, శ్రీ అంటే లక్ష్మీదేవి, కూర్చోగా కూర్చోగా ఏర్పడ్డటువంటి వత్సలక్ష్మ అంటే కూర్చున్నందుకు ఏర్పడ్డ ఆనమాలు అని అర్థం. అర్థమైందా? శ్రీవత్సవక్షా. భార్యాభర్తలైనటువంటి వాళ్ళు ఎలా ఉండాలి అనే విశేషాన్ని కూడా శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం అనే మన శీర్షిక తెలియజేస్తుంది, ధారావాహిక శీర్షిక. ఈవేళ 143 కోట్ల భారతదేశపు జనాభాలో, అంటే ఈ క్షణానికి ఉన్న జనాభాలో కనీసం 100 కోట్ల మందికి పెళ్ళయింది అని అన్నట్టయితే 100 కోట్లలో ఏ 50 కోట్ల దంపతులు ఉంటే ఎవరైనా భార్య భర్త యొక్క గుండెల మీద అలా తలపెట్టుకుని ఉండే దృశ్యాన్ని కానీ, తలపెట్టుకుని ఉండే సంఘటనని కానీ మనం చూస్తున్నామా? మహావిష్ణువు ఒకటే చెప్తున్నాడు, సంపాదన కాదే ఒరే, సంపాదన కాదురా, నీకు కష్టం వచ్చినటువంటి సందర్భంలోనో, నీకు ఇష్టం అనిపించిన సందర్భంలోనో, నాకొకడు నా భర్త అండగా నిలిచాడనేటటువంటి ఆనందంతోనో నువ్వు నీ భర్త ఆ గుండె మీద తలపెట్టుకున్నట్టయితే ఆయన ఎంత పొంగిపోతాడు, అంతేకాక ఎంత నీకు రక్షణని ఇస్తాడు తెలుసుకోండి, తెలుసుకోరా అని మహావిష్ణువు
తన యొక్క వక్షస్థలం మీద ఉన్నటువంటి ఆనమాల్ని చూపిస్తున్నాడు. శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం అనే శీర్షికలో ముసిరాళ్ళు, అలాగే కాషాయం బట్టలు కట్టుకున్న వాళ్ళు వినేది కాదు. జీవితంలో బతకాలి, సంసారాన్ని జాగ్రత్తగా నడుపుకోవాలి అనేటటువంటి జంట అందరూ ఉన్నారు. ఎందరున్నారో వాళ్ళందరూ తెలుసుకోదగింది, తెలుసుకోవలసింది. చిన్నప్పుడు ఆడపిల్లలు మగపిల్లలు అమ్మ నాకు ఇది కావాలి, నాన్న నాకు ఇది కావాలి అని గట్టిగా అమ్మని కాగలించుకుంటారు, చెప్తారు. అవునా? పెద్ద అయిన తర్వాత తానొక భర్తకి భార్య అయిన తర్వాత, తానొక భార్యకి భర్త అయిన తర్వాత ఆ చనువు లేకపోతే ఏమిటి వాళ్ళు? పక్కింట్లో ఉన్నటువంటి మగవాడు ఎలాగో, పక్కింట్లో ఉన్న ఆడది ఎలాగో అలాగే తప్ప వాళ్ళలో భార్య భర్త అనే సంబంధం ఏమాత్రం ఉంది? ఎప్పటి వరకు నీ ఆదాయం ఎంత నా ఆదాయం ఎంత పోట్లాడుకుంటూ ఉంటే అందులో మాధుర్యం ఏముంది? కాబట్టి శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ఈ ధారావాహిక శీర్షిక ద్వారా కుటుంబాలు ఎలా జీవించాలో మహావిష్ణువు మనకి తెలియచేస్తున్నాడు. గొప్ప విషయం కాదు ఇది? శ్రీవత్సవక్షా. ఇక్కడ చిత్రం ఉంది. కృష్ణుడు భూలోకంలో పుట్టాలి అని అనుకున్నాడు. కృష్ణుడు భూలోకంలో పుట్టాలి అనుకున్నాడు. ఎప్పుడైతే ఎవరికి పుట్టాలి అని అనుకుంటూ ఉంటే వసుదేవుడు అన్నాడు, ఆ అదృష్టాన్ని నాకు ఇయ్యవయ్యా అని. అలాగే ఇస్తాను. అందుకనే వాసుదేవుడిగా ఆయన పుట్టాడు. పూర్వం రోజుల్లో అంటే 10-15 సంవత్సరాల వెనుక కాలంలో ఎవరైనా గర్భవతి అయి 9 మాసాలు నుండి 10 రోజులలో సంతానం కలుగుతుంది. కాబట్టి ఆ సంతానం కలగబోయేటటువంటి కాలంలో ఆడ తీవ్రమైనటువంటి నొప్పుల్ని పడుతూ ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ కూడా ఆ అమ్మాయి ఈ గదిలో ప్రసవ వేదన పడుతూ ఉంటే ఆ పక్క గదిలో కూర్చుని శ్రీ విష్ణు సహస్రనామాన్ని ఉచ్చైర్నాథంతో మీరందరూ గట్టి గొంతుతో ఎలా పారాయణం చేశారో చూడండి, అలా చేస్తుండేవారు. అప్పుడు ఆ గర్భం లోపలున్నటువంటి ఆ కృష్ణుడు, ఆ గర్భం లోపల ఉన్నటువంటి లలితాదేవో, అబ్బో నా రాకని వీళ్ళందరూ స్వాగతిస్తున్నారు, ఖచ్చితంగా ఈమెకు నొప్పులు మరింతగా కలగకుండా సుఖంగా ఈ లోకానికి వచ్చే ఏర్పాటుని ఈ శిశువుకి చేస్తాను అని ఆలోచించి అలా సుఖప్రసవం అయ్యేది. బాగా గుర్తుంచుకోండి ప్రేక్షకులైనటువంటి తల్లులారా, ప్రేక్షకులైన తండ్రులారా, శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం అనేది ఏదో సన్యాసులు మాత్రమే వినదగినది, ముసిలి వాళ్ళు మాత్రమే వినదగినది కాదు. ఆమె చక్కనైనటువంటి సంతానాన్ని కన్న తర్వాత వెధవ ఆంగ్ల భాషలో పనికి మాలిన మెసేజ్లు మాని ఆ అమ్మాయి నిజమైన ప్రసవ వేదన పడుతున్నటువంటి కాలంలో ఇలా సహకరించినట్టయితే అది నిజమైనటువంటి బహుమానం తప్ప సంతానం కలిగిన తర్వాత వెధవ ఇనప బొచ్చెలోనే చూడండి స్టీలు గిన్నెలు, ఇవి వాటిని వీటిని కానుకగా ఇవ్వడం సరైనటువంటిదే కాదు. నిజంగా మనం కష్టంలో ఉన్నటువంటి సందర్భంలో ఎవరు మనకి సహాయపడ్డారో వాళ్ళని తలుచుకోం. ఏదో చిన్న ఇబ్బంది కలిగింది, ఓ మోటార్ సైకిల్ మీద పెడితే గబుక్కున పడ్డాం, కాలు అలా మెలతపడింది, చాలా ఇబ్బంది పడుతున్నాం, అప్పుడు వచ్చి జాగ్రత్తగా సరిచేసి మన ఇంటి దాకా దింపినటువంటి వాడిని జీవితం మొత్తం గుర్తుంచుకుంటామా లేదా? అలాగే మంచి ప్రసవ వేదనలో ఉన్నటువంటి ఏ స్త్రీ ఉందో ఆ స్త్రీకి నిజమైనటువంటి సహాయాన్ని చేయడం అంటే ఈ విష్ణు సహస్రనామాన్ని ప్రసవ వేదనలో ఉన్నప్పుడు పక్క గదిలో కూర్చుని చేయడం. ఇంతే కాదు, ఆవు ఈనుతూ ఉన్నటువంటి సందర్భంలో విపరీతమైనటువంటి బాధనది పడుతూ ఉంటే, పాపం నోరు లేనటువంటి జీవి కాబట్టి కనీసం ఏమీ అరవలేకుండా కూడా బాధపడుతూ ఉంటే కంటి నుంచి నీరు విపరీతంగా అలా ధారాపాతంగా కారుస్తూ ఉంటే చుట్టూరా తిరుగుతూ ఉంటారు జనం. అది భయపడిపోతూ ఉంటుంది. ఆ చుట్టూరా తిరిగేటటువంటి జనాలు ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళు తను ఏమైనా చేస్తారనే భయంతో కూడా ఉంటుంది. విశేషించి తాను కన్నటువంటి సంతానాన్ని ఏదైనా చేస్తారేమో అనే ఆందోళనతో కూడిన మనసుతో ఉంటుంది. ఆ సందర్భంలో కూడా విష్ణు సహస్రనామాన్ని సామూహికంగా కొద్ది దూరంగా ఉండి చదువుతూ ఉంటే
గోవు ఆ లోకం నుంచి వచ్చింది, సర్వదేవతలు తన గర్భంలో ధరించింది కాబట్టి హాయిగా ఆనందంగా ఆ దేవలోకంలో వినిపించేటటువంటి అమోఘమైన ఈ విష్ణు సహస్రనామాన్ని ఇక్కడ నేను వింటున్నాను అనే ఆనందంతో ఆ బాధని మర్చిపోయి సుఖంగా సంతానాన్ని కనగలుగుతుంది. అది నిజంగా మనం చేయవలసినటువంటి కానుక, అది నిజమైనటువంటి ఆ బహుమానము కూడా గుర్తుంచుకోగలగాలి. కొత్త కాలపు విధానం ప్రకారం ఇది కాదు, మీరు పిల్లలైనటువంటి వాళ్ళకి చెప్పగలిగే అదృష్టం నాకు ఇక్కడ వచ్చింది. తప్పక మనం పద్ధతిని మారుద్దాం, మార్చి ఇలా చేస్తే ఎంత ఆనందాన్ని ఆ తల్లి పొందుతుందో, ఎంత సంతోషాన్ని ఈ గోవు పొందుతుందో, ఆ చక్కని సంతానాన్ని కన్న తల్లి ఆనందం మనకి ఎలా చక్కనైన వరంగా పరిణమిస్తుందో, అలాగే ఆవు ఎన్ని విధాలైన శుభాలను మనకి తెలియజేస్తుందో తెలుసుకుందాం. బాగుండలా? ఇది గుర్తుంచుకోదగినది, గుర్తుంచుకోవలసింది. ఇప్పుడు మనం 64వ శ్లోకం నుండి 73వ శ్లోకం వరకు గొంతుని బాగా ధ్వనిని పెంచి చదువుదాం. అంతేకాక ఆ అనిరుద్ధో అప్రతిరథ ప్రద్యుమ్నో అమిత విక్రమ, అలాగే ఒత్తులు ఉన్నాయి చూడండి, విశుద్ధాత్మ విశోధన ఉంది కదా, అక్కడ కూడా గట్టిగా చదవండి. భూషయో అన్నప్పుడు కూడా ధ్వని చేయండి. ప్రారంభించండి. అనివర్తి నివృతాత్మా సంక్షేప్తాక్షేమకృచ్చివః శ్రీవక్ష శ్రీవాస శ్రీపతి శ్రీమతాంబరః శ్రీధర్ శ్రీశ శ్రీనివాస శ్రీనిధి శ్రీవిభావనః శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాన్ లోకత్రయాశ్రయః స్వక్షస్వంగః సతానందో నందిర్జ్యోతిర్గణేశ్వరః విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్చిన్న సంశయః ఉదీర్ణः సర్వదః చక్షురనీశः శాశ్వతः స్థిరः భూషయో భూషణో భూతిర్విశోకः శోకనాశనः అర్చిష్మానర్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనః అనిరుద్ధో ప్రతిరథః ప్రద్యుమ్నో అమిత విక్రమః కాలనేమినిః వీరः శౌరిः శూరజనేశ్వరः త్రిలోకాత్మా త్రిలోకేశः కేశవः కేశిహా హరిః కామదేవः కామపాలः కామీ కాంతకృతాగమః అనిర్దేశ్య వపుర్విష్ణుర్వీరోऽనంతో ధనంజయः బ్రహ్మణ్యో బ్రహ్మకృద్ బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మ వివర్ధనః బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియః మహాక్రమో మహాకర్మ మహాతేజా మహోరగః మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః స్తవ్యస్తవ ప్రియస్తోత్రం స్తుతిస్తోతారణ ప్రియః పూర్ణ పూరైతా పుణ్య పుణ్యకీర్తిరణామయః. విశేషం ఏమిటంటే శ్రీమద్ రామాయణ భారత భాగవత భగవద్గీతల్ని కానీ చదువుతూ ఉంటే, లేదా చదివినవి వింటూ ఉంటే, విన్న వాటిని తిరిగి ఒక్కసారి వారంలో ఏదో ఒక రోజున తిరిగి మళ్ళీ మననం చేసుకుంటూ ఉంటే లోకంలో బతకాల్సిన తీరు మనకి తెలుస్తుంది. రాముడు ఈ లోకానికి పుట్టాలి అంటే రాముని పూర్వరూపమైనటువంటి శ్రీ మహావిష్ణువు ప్రత్యేకంగా ఒక ముహూర్తాన్ని పెట్టుకుని దిగొచ్చాడు ఇక్కడికి, ఈ లోకానికి. అర్థమవుతుందా? దేవతలకి ముహూర్తాన్ని పెట్టేటటువంటి మహానుభావుని పేరు బృహస్పతి. ఆయన ముహూర్తం పెట్టాకే దేవతలు ఏ పనైనా చేస్తారు. అలాగే కృష్ణుడు కూడా ఈ లోకం రావాలి అని ఆలోచించినప్పుడు కృష్ణుని పూర్వ రూపమైనటువంటి శ్రీ మహావిష్ణువు ఏ రోజున నేను భూలోకానికి వస్తే
కంసుడిని సంహరించగలను, నేను ఎవరెవరికి మోక్షాన్ని ఇవ్వాలనుకున్నానో ఆ ఎవరెవరికి మోక్షాన్ని ఇవ్వవలసి ఉందో ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకోగలను అని అనుకుని ముహూర్తాన్ని పెట్టించుకుని మాత్రమే వచ్చాడు. ముహూర్తం అంటే ఏంటి? ఎవరో రాసిచ్చేది కాదు. ఇన్ని గంటల ఇన్ని నిమిషాలకి ఈ ప్రదేశానికి అడుగు పెట్టాలి అని అర్థమైంది కదా. దేవుడంతటి వాడు ముహూర్తాన్ని పెట్టించుకుని తాను ఆ సమయానికి వస్తున్నాడు అంటే మనం కూడా ఏం చేయాలి? ఆ ముహూర్తాన్ని అంటే సమయానికి సంబంధించిన నియమాన్ని పాటించి తీరాలి అన్నట్టు. అర్థమవుతోందా? ఎంసెట్ పరీక్షకి అందరూ ఖచ్చితమైన సమయానికి రావాలి, రాకపోయినట్టయితే లోపలికి రానియ్యం, ఖచ్చితమైనటువంటి నియమం అది. వాళ్ళు ఒత్తిడి చేశాక 5 నిమిషాలు ఆలస్యమైనా పర్వాలేదు, తప్పు. 5 నిమిషాలని నువ్వు అనేసరికి మెల్లిగా పెరుగుతుంది అది 10 నిమిషాలు 15 నిమిషాలు. మేము వచ్చినప్పుడు పరీక్ష పత్రం ఇవ్వవలసింది అన్నట్టుగా కాదు. ఎందుకు రాలేవు? ముందు బయలుదేరు. నీ ఇంటి నుంచి నువ్వు రాయవలసినటువంటి పరీక్ష కేంద్రం గంట ప్రయాణం ఉంటుంది, ప్రయాణ దూరంలో ఉంది అని అనిపించినప్పుడు 2 గంటల ముందు బయలుదేరు. ఇక్కడికి వచ్చి వేచి ఉండడం తప్పు కాదు, కానీ అక్కడికి వచ్చి తలుపులు వేసేశారంటే ప్రభుత్వాన్ని తిట్టడం సరైన పని కాదు. భగవంతుడంతటి సమయానికి ప్రాధాన్యాన్ని ఇచ్చాడు. మన ఇంటి పక్కనే ఉంది, మనకి పిన్ని వరసే అవుతుంది, లేకపోతే అత్తయ్య వరస అవుతుంది. అమాంతంగా వెళ్ళిపోవడం కాదు. అత్తయ్య నీకు ఏదైనా పనుందా ఇంట్లో? పిన్ని నీకు ఖాళీగానే ఉన్నావా? నేను ఒక 10 నిమిషాలు మాట్లాడడానికి రావచ్చా అని అడగడం మర్యాద లక్షణం. అమాంతంగా ఇంట్లోకి దూరేయడం, వాళ్ళు ఏదో పనిలో ఉంటే వాళ్ళ పని చెడగొట్టడం పద్ధతి కానే కాదని మనకి తెలియజేసింది పురాణం, ఇతిహాసం మాత్రమే. మనం ఆ పద్ధతిని మానేసుకున్నాం. అమాంతంగా వెళ్ళడం. నేను రేపు మీ ఇంటికి వస్తానంటే పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు, 24 గంటల సమయం ఉంది. ఎన్నింటికి వాడు వస్తాడో, మనం ఏ పని మీద వెళ్ళేవాళ్ళో ఆగిపోవాలో ఎంత తప్పది. భగవంతుడు అలా చెప్పాడు. స్పష్టమైనటువంటి సమయ నియమాన్ని తాను పాటిస్తాడు, మనని కూడా పాటించు అని అంటాడు. ఎంత గొప్ప పద్ధతిని మనకి నేర్పుతున్నాడు ఆయన. శ్రీవత్సవక్షా. ఆ లక్ష్మీదేవి కూడా స్వయంగా శ్రీ మహావిష్ణువుని ఆశ్రయించి ఉంటూ నిరంతరం ఆయన్నే అలా కలిసి ఉంటూనే ఉంటుంది. విష్ణురేష అనపాయిని. విష్ణువుని ఎప్పుడూ విడిచిపెట్టదు ఆవిడ. లోకంలో ఈవేళ భార్యాభర్తలు అని అనుకుంటున్నటువంటి వాళ్ళకి చాలామందికి ఎడబాట్లు రావడానికి కారణం, అలా వెడదామా అని అంటే నాకు ఆ పని ఉంది, పోనీ నువ్వు వస్తావా, అబ్బో నాకు ఈ పని ఉంది. ఇద్దరు ఒకరికి ఒకరు ఆ విషయాన్ని గురించి ముందు అనుకోకపోవడమే. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఆవిడ వక్షస్థలం మీద ఉంటే ఈయన శరీరాన్ని ధరించుంటాడు. శంకరుడు తల నుండి పాదాల వరకు అర్ధ నారీ ఈశ్వర రూపంలో ఉంటాడు. బ్రహ్మ తన భార్య అయినటువంటి సరస్వతిని ఈ వాక్ స్థానం తాను నిల్వ చేసుకుంటాడు. ఎక్కడైనా మన దేవతలు వేరువేరుగా ఉన్నట్టుగా మనం చూపించగలమా? చూపించలేం. అంటే మన హిందూ ధర్మ సంప్రదాయం ఏం చెప్తోంది అంటే భార్యాభర్తలు కలిసి మాత్రమే ఉండాలి అని. అవును కదా. ఇదే సంప్రదాయాన్ని శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యమనే ధారావాహిక శీర్షిక ద్వారా మనం అందరికీ తెలియజేస్తున్నాము అని అంటే అవును కదా, నేనెందుకు నా భర్తని విడిచి దూరంగా ఉండాలి? నిజమే కదా, నేను నా భార్యను ఎందుకు తెచ్చుకోకూడదు అనే ఆలోచన 1,000,000 మందిలో ఒకరికైనా వచ్చి తీరుతుంది. వచ్చిన సందర్భాలు ఈ శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యాన్ని చూశాక ఉన్నాయనే వార్తని నాకు స్వయంగా ఉత్తరాల ద్వారా తెలియజేసినటువంటి వాటి ద్వారా నేను భగవత్ సాక్షిగా మనవి చేస్తున్నాను. లోకంలో నేను తప్పు చేస్తున్నాను అనే ఆలోచన ఉంటుంది ప్రతివాడికి తప్పు చేశాక. కానీ నేను తప్పు చేయడం లేదు అని అనుకుంటాం.
ఎవరో వచ్చి ఏమిటి తప్పు చేశావు, ఏవైనా పద్ధతేనా, దూరంగా ఉండడం మంచిదేనా అని అంటే అప్పటి వరకు జరిగినటువంటి తప్పు ఏదైతే ఉందో అది ఒకసారి అవును నిజమే కదా అని అప్పుడు మార్పు కలుగుతుంది. తెలిసిందా? శ్రీవత్సవక్షా, లక్ష్మీదేవి ఇక్కడ శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలం మీద కూర్చుని 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 ఉండడమే కాకుండా అప్పుడప్పుడు తనకి ఆనందం వచ్చినప్పుడు, చిన్నగా దుఃఖం వచ్చినప్పుడు ఏ విధంగానూ దాపరికలు లేకుండా దాచుకోకుండా అని చెప్పేస్తుంది. లోకంలో ఎప్పుడు దుఃఖం పెరుగుతుందో తెలిసినా కష్టమో దుఃఖమో వచ్చినప్పుడు తనలోనే తాను దాచుకుంటూ మదనపడిపోతూ ఉంటాయి. కాబట్టి మీరేం చేయాలి? ఏదైనా ఇబ్బందిగానే అనిపిస్తే మొగమాటలు లేకుండా, ఏ విధమైన భయము లేకుండా, సంకోచం లేకుండా మీ అమ్మకి చెప్పారు. చెప్తే ఆవిడేం చేస్తుంది? వెంటనే ఆలోచించి తాను తీర్చగలిగినదే అయితే తీరుస్తుంది, లేకపోతే తన భర్త అంటే మీ నాన్న అయినటువంటి వారితో ఇట్లాంటి బాధపడుతుందయ్యా అని చెప్పి తీర్చేస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి మీరు మీ వయసులో ఏదైనా ఒకవేళ మానసికంగా కొద్దిగా ఇబ్బంది వస్తే వెంటనే చెప్పేయాలి తప్ప దాన్ని దాచేసుకోకూడదు. చాలామంది పిల్లల్లో కొన్ని నక్షత్రాలకి సంబంధించిన వాళ్ళకి దాపరిక ఉంటూ ఉంటుంది. చెప్తే ఏమనుకుంటారో అని. ఎవరు? మీ తల్లికి మీరు చెప్పడానికి ఏం తక్కువ ఏ అనుకుంటుంది ఆవిడ? తల్లి చాలా ఇష్టంగా నిన్ను గమనిస్తూ ఉంటుంది కాబట్టి చెప్పేసుకోవాలి. ఇది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. హిందూ దేవతలు అందరూ కూడా హైందవ ధర్మానికి అనుసరించి సనాతన సంప్రదాయ విధానంలోనే ఉంటారు కాబట్టి భార్యాభర్తలు కలిసే ఉండాలి అనే యథార్థాన్ని తెలియచేస్తూ ఉంటారు. ఎంత గొప్ప విషయం మనకి అర్థమవుతోంది ఇక్కడ, గమనించుకోగలగాలి. శ్రీవత్సవక్షా శ్రీవాస శ్రీమతాం వరహ అనేకమైన నామాలు ముఖ్యమైన మనకి రాబోతున్నాయి. అంచేత ఈ నామానికి ఈ అర్థాన్ని గమనించుకుంటూ ఇంత విశేషం ఉందన్నమాట అని అర్థం చేసుకోవాలి తప్ప ఇదేదో మనకి సంబంధించినటువంటి భాగంగా అనుకోకండి. ఇది కూడా విద్యలో ఒక భాగమే మనకి. అవునా? ఈ స్ఫూర్తితో మనం ఇందాక ఎంతైతే కంఠధ్వనిని పెంచి మనం చదివామో అలాగే ఒక్కసారి 64 నుండి 73వ శ్లోకం వరకు చదువుదాం. ప్రారంభించండి. అనివర్తి నివృతాత్మా సంక్షేప్తాక్షేమకృచ్ఛివః శ్రీవత్సవక్షా శ్రీవాస శ్రీపతి శ్రీమతాంబరః శ్రీధర్ శ్రీస శ్రీనివాస శ్రీనిధి శ్రీవిభావనః శ్రీధర శ్రీకర శ్రేయ శ్రీమాన్ లోకత్రయాశ్రయః స్వక్షస్వంగ సదానందో నందే జ్యోతిర్గణేశ్వరః విదితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్చిన్న సంశయః ఉదీర్ణ సర్వదశ్చక్షురనీశ శాశ్వత స్థిరః భూషయో భూషణో భూతిర్విశోక శోకనాశనః అర్చిష్మానర్చిత కుంభో విశుద్ధాత్మా విశోధనః అనిరుద్ధో అతిరథ ప్రద్యుమ్నో అమిత విక్రమః కాలనేమినిహా వీర శౌరిః శూరజనేశ్వరః త్రిలోకాత్మా త్రిలోకేశ కేశవః కేశిహా హరిః కామదేవ కామపాలః కామీకాంతకృతాగమః అనిర్దేశ్య వపుర్విష్ణుర్వీరోऽనంతో ధనంజయః బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్ధనః బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియః మహాక్రమో మహాకర్మా మహాతేజా మహోరగః మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః సవ్యస్తవ ప్రియ స్తోత్రం స్తుతిస్తోతారణ ప్రియః పూర్వ పూరయితా పుణ్య పుణ్యకీర్తిరనామయః. విన్నారు కదండి ప్రేక్షకులని మీరంతా. శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ధారావాహిక శీర్షిక
కేవలం కొబ్బరికాయలు కొడుతూ అరటిపళ్ళని నైవేద్యం సమర్పిస్తూ అలా అగరవత్తుల్ని వెలిగించుకుంటూ హారతి కర్పూరాల్ని, ఇవి తప్పు అని నేను అనడం లేదు, కానీ అది రెండవ భాగంగా చేసుకుని దానికే ప్రాధాన్యాన్ని ఇవ్వకుండా జీవితంలో పిల్లల్ని ఎలా పెంచాలి, జీవితం ఎలా సాగింపబడాలి, ఎలా చేసుకున్నట్టయితే కుటుంబం అంతా చిన్నం కాకుండా భిన్నం కాకుండా కలిసి ఉంటుంది అనే విశేషాన్ని వివరించేది కూడా అనే యథార్థం మీకు తెలిసింది. ఇలా మీరు సహకరిస్తున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆ శ్రీ వెంకటేశ్వరుని పాదపద్మాలకి మొకరిల్లుతూ ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారాయణాయ.